హలో వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ల్యాండ్. ఈరోజు వీడియోలో మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కొన్ని డైరెక్షన్స్ లేదా రిక్వెస్టింగ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో అటువంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో మీకు ఏమైనా డౌట్స్ లేదా మీకు తెలుగులో వచ్చే సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఏమంటారో తెలియలేనట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాటి మీద కూడా వీడియో చేద్దాము. మీరు మాత్రం డైలీ ఇంగ్లీష్లో మాట్లాడడానికే ట్రై చేయండి. అప్పుడే మనకి ఇంగ్లీష్ అనేది బాగా వస్తుందండి. సో ఇప్పుడు ఆ సెంటెన్సెస్ అయితే ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వదిలేయండి. వదిలేయండి ఇన్ ఇంగ్లీష్ లీవ్ ఇట్. లీవ్ ఇట్. నెక్స్ట్ ముందుకు చూడండి. ముందుకు చూడండి ఇన్ ఇంగ్లీష్ లుక్ అహెడ్. లుక్ అహెడ్. నెక్స్ట్ మెల్లగా నడపండి. మెల్లగా నడపండి ఇన్ ఇంగ్లీష్ డ్రైవ్ స్లోలీ. డ్రైవ్ స్లోలీ. వెనక్కి వెళ్ళు. వెనక్కి వెళ్ళు ఇన్ ఇంగ్లీష్ గో బ్యాక్. గో బ్యాక్. నెక్స్ట్ కొంచెం విను. కొంచెం విను ఇంగ్లీష్ జస్ట్ లిజన్. జస్ట్ లిజన్. నన్ను చూడని. నన్ను చూడని లెట్ మీ సీ. లెట్ మీ సీ. అతన్ని వెళ్ళనివ్వండి. అతన్ని వెళ్ళనివ్వండి లెట్ హిమ్ గో. లెట్ హిమ్ గో. తయారుగా ఉండు. తయారుగా ఉండు ఇన్ ఇంగ్లీష్ బీ రెడీ. బీ రెడీ. నెక్స్ట్ పక్కకు కదలండి లేదా పక్కకు తప్పుకో ఇన్ ఇంగ్లీష్ మూవ్ అసైడ్. మూవ్ అసైడ్. నెక్స్ట్ లోపలికి రండి. లోపలికి రండి ఇన్ ఇంగ్లీష్ డూ కమ్ ఇన్. డూ కమ్ ఇన్. మళ్ళీ రండి. మళ్ళీ రండి ఇంగ్లీష్ డూ కమ్ అగైన్. డూ కమ్ అగైన్. నెక్స్ట్ ఆమె గురించి తెలియజేయండి. ఆమె గురించి తెలియజేయండి ఇన్ ఇంగ్లీష్ ఇన్ఫార్మ్ అబౌట్ హెర్. ఇన్ఫార్మ్ అబౌట్ హెర్. నెక్స్ట్ అర్థం లేని మాటలు మాట్లాడకు. అర్థం లేని మాటలు మాట్లాడకు ఇన్ ఇంగ్లీష్ డోంట్ టాక్ నాన్ సెన్స్. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఆలస్యం చేయవద్దు. ఆలస్యం చేయవద్దు ఇన్ ఇంగ్లీష్ డోంట్ డిలే. డోంట్ డిలే. నెక్స్ట్ ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎప్పటికీ మర్చిపోవద్దు నెవర్ ఫర్గెట్. నెవర్ ఫర్గెట్. అది ఎప్పటికీ మర్చిపోవద్దు. అది ఎప్పటికీ మర్చిపోవద్దు నెవర్ ఫర్గెట్ దట్. నెవర్ ఫర్గెట్ దట్. నిన్ను ఎప్పటికీ మరవను. నిన్ను ఎప్పటికీ మరవను నెవర్ ఫర్గెట్ యూ. నెవర్ ఫర్గెట్ యూ. చింతించకు లేదా బాధపడకు ఇన్ ఇంగ్లీష్ డోంట్ వరీ. డోంట్ వరీ. దాని గురించి బాధపడకండి ఇన్ ఇంగ్లీష్ డోంట్ వరీ అబౌట్ ఇట్. డోంట్ వరీ అబౌట్ ఇట్. నెక్స్ట్ అతన్ని ఆట పట్టించవద్దు. అతన్ని ఆట పట్టించవద్దు డోంట్ టీజ్ హిమ్. డోంట్ టీజ్ హిమ్. అతన్ని గమనించు. అతన్ని గమనించు వాచ్ హిమ్. వాచ్ హిమ్. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి ప్లీజ్ డూ ట్రై అగైన్. ప్లీజ్ డూ ట్రై అగైన్. దయచేసి కొంచెం ఆగండి. దయచేసి కొంచెం ఆగండి ప్లీజ్ వెయిట్ ఎ బిట్. ప్లీజ్ వెయిట్ ఎ బిట్. దయచేసి లోపలికి రండి. దయచేసి లోపలికి రండి ప్లీజ్ కమ్ ఇన్. ప్లీజ్
కమ్ ఇన్. దయచేసి ఇక్కడకు రండి. దయచేసి ఇక్కడికి రండి. ప్లీజ్ కమ్ హియర్. ప్లీజ్ కమ్ హియర్. దయచేసి అతన్ని నిద్ర లేపండి. దయచేసి అతన్ని నిద్ర లేపండి. ప్లీజ్ వేక్ హిమ్ అప్. ప్లీజ్ వేక్ హిమ్ అప్. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి నాకు జవాబు ఇవ్వండి. దయచేసి నాకు జవాబు ఇవ్వండి. ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ రిప్లై టు మీ. ప్లీజ్ రిప్లై టు మీ. నెక్స్ట్, దయచేసి నన్ను వెళ్ళడానికి అనుమతించండి. దయచేసి నన్ను వెళ్ళడానికి అనుమతించండి. ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ అలో మీ టు గో. ప్లీజ్ అలో మీ టు గో. నెక్స్ట్, దయచేసి ఇక్కడ సంతకం చేయండి. దయచేసి ఇక్కడ సంతకం చేయండి. ప్లీజ్ సైన్ హియర్. ప్లీజ్ సైన్ హియర్. నెక్స్ట్, దయచేసి కొంచెం సేపు ఉండండి. దయచేసి కొంచెం సేపు ఉండండి. ప్లీజ్ స్టే ఏ లిటిల్ లాంగర్. ప్లీజ్ స్టే ఏ లిటిల్ లాంగర్. దయచేసి మౌనంగా ఉండు. దయచేసి మౌనంగా ఉండు. ప్లీజ్ కీప్ క్వైట్. ప్లీజ్ కీప్ క్వైట్. నెక్స్ట్, మళ్ళీ రండి. మళ్ళీ రండి. డూ కమ్ అగైన్. డూ కమ్ అగైన్. నెక్స్ట్, మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇన్ ఇంగ్లీష్, కీప్ యువర్ హౌస్ క్లీన్. కీప్ యువర్ హౌస్ క్లీన్. నెక్స్ట్, ఆలస్యం చేయవద్దు. ఆలస్యం చేయవద్దు. డోంట్ బీ లేట్. డోంట్ బీ లేట్. నెక్స్ట్, చిలిపిగా మాట్లాడకు. చిలిపిగా మాట్లాడకు. డోంట్ బీ సిల్లీ. డోంట్ బీ సిల్లీ. నెక్స్ట్, నా వెంటరా. నా వెంటరా అనడాన్ని ఇంగ్లీష్లో ఫాలో మీ. ఫాలో మీ. నాతో రా. నాతో రా అని ఇంగ్లీష్లో కమ్ విత్ మీ. కమ్ విత్ మీ. మీ షూ లేసులు కట్టుకోండి అనడాన్ని ఇంగ్లీష్లో టై యువర్ షూ లేసెస్. టై యువర్ షూ లేసెస్. స్థలాన్ని ఖాళీ చేయండి. స్థలాన్ని ఖాళీ చేయండి. ఇన్ ఇంగ్లీష్లో వెకేట్ ద ప్లేస్. వెకేట్ ద ప్లేస్. సో చూసారు కదండి, ఇలాంటి సెంటెన్సెస్ అనేవి మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం కదండి. సో వీటిని బాగా నేర్చుకుంటే మనకి బాగా యూజ్ అవుతాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి డిస్ప్లే అవుతుంది. సో మోర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.